జనవరి 5వ తేదీన జీవముగల దేవుని మాటలు. మార్కు సువార్త 2వ అధ్యాయము 18వ వచనం నుంచి 22వ వచనం వరకు. యోహాను శిష్యులను పరిసయ్యులను ఉపవాసం చేయుటకద్దు. వారు వచ్చి యోహాను శిష్యులను పరిసయ్యుల శిష్యులను ఉపవాసం చేయుదురు కానీ నీ శిష్యులు ఉపవాసం చేయరు, దీనికి హేతువేమని ఆయనను అడగగా, యేసు, పెండ్లి కుమారుడు తమతో కూడా ఉన్న కాలమున పెండ్లి ఇంటి వారు ఉపవాసం చేయదగునా? పెండ్లి కుమారుడు తనతో కూడా ఉన్నంత కాలము ఉపవాసం చేయదగదు కానీ పెండ్లి కుమారుడు వారి యొద్ద నుండి కొనుపోబడు దినములు వచ్చును, ఆ దినములలోనే వారు ఉపవాసము చేతురు. ఎవడునూ పాత బట్టకు క్రొత్త గుడ్డ మాసిక వేయడు. వేసిన యెడల ఆ గుడ్డ మాసిక పాత బట్టను వెలితిపరచును. వేసిన యెడల ఆ కొత్త మాసిక పాత బట్టను వెలితిపరచును, చినుకు మరి ఎక్కువగును. ఎవడునూ పాత తిత్తులలో క్రొత్త ద్రాక్షారసం పోయడు. పోసిన యెడల ద్రాక్షారసము ఆ తిత్తులను పిగిల్చును, రసమును తిత్తులను చెడును. అయితే క్రొత్త ద్రాక్షారసము క్రొత్త తిత్తులలో పోయవలెనని చెప్పెను. ఆమేన్. స్తోత్రం తండ్రి, పరిశుద్ధాత్మ ప్రభ, ఈరోజు మీకు ఇచ్చిన ఈరోజు ప్రభ, మీరు ప్రభ ఈ వాక్యము ప్రభ చదవనిచ్చినందుకు